హాయ్ అండి. వంకాయలు టమాటో గ్రేవీ కర్రీలాగైతే చేసుకుందాము. మిక్సీ జార్లో ఒక 4 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. వంకాయలన్నీ కూడా ఇలా తరిగి పెట్టుకున్నాను. మీకు నచ్చినట్లు మీరు తరిగేసి వేసుకోవచ్చు. కుక్కర్లో త్వరగా అయిపోతుంది. అంతగా టైం సరిపోనప్పుడు ఇలా ఏ కర్రీ అయినా ఇలా వండుకున్నట్లయితే త్వరగా అయిపోతుంది. ఈ వంకాయలు కూడా మన పెరట్లోనేనండి. చాలా ఎక్కువ వస్తున్నాయి. ఈరోజు చాలామంది పంచాను. కొద్దిగా అయితే నేను పెట్టుకొని ఇలా వండేసాను. ఎందుకంటే మా ఇంట్లో వంకాయ ఎక్కువగా తినరు. కొంతమంది తింటారు. నాకైతే చాలా ఇష్టం వంకాయ. అందుకని ఎప్పటికప్పుడు వండుకుంటూ ఉంటాను. కొద్దిగా పసుపు, రాళ్ళుప్పు, ఆ మిక్సీ జార్లో వేసుకున్న మొత్తం టమాటో ప్యూరీ అంతా వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టి 2 విజిల్లు వస్తే సరిపోతుందండి. ఇవైతే కొర్రలండి, ఉడికించుకున్న కొర్రలు ఉన్నాయి. ఇడ్లీ పెట్టేసుకుందాము. కొద్దిగా సాల్టు, వంట సోడా, మనకి జొన్నపిండి, రాగి పిండి వేసి బాగా కలిపేసుకొని పెరిగేసి మనకి ఇడ్లీ ఎలా పెడతామో అలా కొంచెం వాటర్ పోసి కలిపేసుకుంటే సరిపోతుంది. మనకి కొర్రలు ఉడికించుకోకుండా మిక్సీ జార్లో వేసి పొడి మనకి రవ్వ మాదిరిగా కూడా చేసి ఇట్లా కలిపి నైట్ టైం పెట్టుకొని మార్నింగ్ పెట్టుకుంటే పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి. అది కూడా ఒకసారి చూపిస్తాను. మరి అప్పటికప్పుడు అంటే అప్పటికప్పుడు కూడా కొద్దిగా వంట సోడా వేసి పెరిగేసి ఇలా రవ్వలాగా చేసి కూడా అప్పటికప్పుడు ఇలా పెట్టినా చాలా బాగుంటుంది. ఇట్లా ఇడ్లీ అయితే వేసేసుకొని ఇలా పెట్టేసుకుంటే చక్కగా ఉడికిపోతుంది. చూసారు కదా, కాసేపు అందులోనే ఉంచి తీసినట్లయితే మనకి చక్కగా ఓవెన్లో పెట్టేసుకొని లేదంటే పాత్రలో పెట్టుకునే త్వరగా రెడీ అయిపోతుంది. నేను ఈ ఇడ్లీల పైకి అయితే టమాటా చట్నీ చేశాను. లేట్ అయిపోతుందని వాళ్ళు ఈ కర్రీ పెట్టుకొని తినేశారు. ఈరోజు కాస్త లేట్గా లేవడంతో టైం సరిపోలేదు. ఇడ్లీ అయితే చాలా మెత్తగా ఉంది. నచ్చితే ట్రై చేయండి. టేస్ట్ అదిరిపోయింది.